భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూడంనేని సాంబశివరావు, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మరియు వివిధ పార్టీలకు చెందిన వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని కేసీఆర్ హయాంలోనే ఈ చెక్కులు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ఏ ఒక్క హామీ నెరవేర్చడం రాదని ఆరోపించారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. సంతోషం. ఇక కొత్తగూడెం కౌన్సిల్ ఏర్పడ్డ దగ్గర నుంచి ఈ రోజు వరకు మనము 1844 చెక్కులు పంపిణీ చేసుకున్నాం. అంటే 17,57,74,016 రూపాయలు మనం కొత్తగూడెం మున్సిపాలిటీలో మన లబ్ధిదారులకు మనం అందజేసుకున్నామని గర్వంగా చెప్తా ఉన్నాను. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి 1,116 మాత్రమే ఇస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో తులం బంగారం ఇస్తానని చెప్పారు, కానీ అది ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మా కొత్తగూడెం మున్సిపల్ ఉన్నాం, మనకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూనే అదేవిధంగా ఎన్నో హామీలు ఇచ్చి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. అవన్నీ కూడా తీర్చే విధంగా చూడాలని తెలియపరిస్తూ ఈ రోజున తీసుకుంటున్నటువంటి నా కొత్తగూడెం టౌన్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతామని కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున వచ్చిందా చెప్పండి, చేతులు ఎప్పటి ఇంటికో ఉద్యోగం ఎవరికి వచ్చింది? 3 ఎకరాల భూమి ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఒక్కరికన్నా వచ్చిందా అడుగుతా ఉన్నాం. ఇవాళ 7 లక్షల కోట్లతోటి మొత్తం రాష్ట్రం అప్పుల పాలైతే రేవంత్ రెడ్డి గారు మిత్రపక్షాల సహకారంతో, కమ్యూనిస్ట్ పార్టీ సహకారంతో ఇవాళ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం కోసం ముందుకు పోతా ఉన్నారు. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతా ఉన్నామండి. తులం బంగారం కూడా త్వరలో ఇస్తారు. ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం మిత్రపక్ష ప్రభుత్వం అమలు చేసి